హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్లో గుత్తులుగా చామంతులు ఇలా పుయ్యాలి అంటే గుత్తులుగా చామంతి మొగ్గలు పెద్ద సైజులో పుయ్యాలంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. నిజంగా అద్భుతంగా పూస్తాయి. ప్రతి ఒక్క మొగ్గ కూడా పెద్ద సైజులో అవుతాయి. మళ్ళీ ఎక్కువ పువ్వులు అనేది వస్తాయి. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూపించిన తర్వాత కూడా పువ్వులు ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తాను. కాల్షియం, ఐరన్, మినరల్ కల పోషకాలు ఇందులో ఉంటాయి. 1 టేబుల్ స్పూను నేను శనగపిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను ఇక్కడ రాగి పిండి తీసుకుంటున్నాను. అయితే క్వాంటిటీ తగ్గిందని చెప్పేసి ఇంకొక టేబుల్ స్పూన్ కూడా నేను శనగపిండి అనేది ఇందులో యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం పౌడర్. అయితే మన బెల్లము ఈ విధంగా ఉంది. ఇది పొడిగానే ఈజీగా అవుతుంది నాకు. ఈ బెల్లం అయితే ఉట్టినే పొడి అవుతుంది. ఇదైతే 1 టేబుల్ స్పూను బెల్లంని కూడా పొడిలా చేసేసి ఈ పిండిలో మొత్తం కూడా కలిపేశాను. కొన్ని బెల్లాలు ఏంటి ఇట్లా ముట్టుకుంటేనే పౌడర్లాగా అయిపోతాయి, కొన్ని ఏమో గట్టిగా ఉంటాయి. ఇలా నేను పొడిగా ఉంది కాబట్టి ఇందులో కలిపేశాను. మీ దగ్గర పొడిగా లేకపోతే ఇందులోనే కొంచెం వాటర్ వేసి బెల్లం వేసి కాస్త మొత్తం కలిపేయండి. ఇది మాత్రం ఇందులో శనగపిండి, రాగిపిండి, బెల్లం పౌడర్ 3 కలిపాను. ఇది ఇప్పుడు చామంతి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కంపల్సరీ వాటికి ఐరన్, కాల్షియం అయితే కంపల్సరీగా కావాలి. అందుకోసమైతే నాకు ఎన్ని చామంతి మొక్కలు ఉన్నాయో వాటన్నికి ఇచ్చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ పువ్వులు అనేది పెద్ద సైజులో రావాలి అంటే ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కొక్క మొక్కకి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. చాలామందికి లాస్ట్ ఇయర్ నేను పెసరపిండితో చేశాను కదా, చాలామందికి డౌట్స్ వచ్చాయి. ఇది ఆర్గానికే కాబట్టి అంత భయపడాల్సిన పని లేదనైతే నేను మీకు ఎటువంటి భయం లేకుండా ఇవ్వచ్చు. ఇవేమీ పురుగుల మందులు కాదు కదా, మంచి ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా ఇవ్వచ్చు. 1 స్పూన్ ఎక్కువైనా 1 స్పూన్ తక్కువైనా ఏం కాదు మొక్కలకి. పెద్దవి కాబట్టి 2 స్పూన్లు ఇచ్చాను. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్పూన్ ఇస్తున్నాను. ఇలా నిన్న మాకు వర్షం పడింది. ఇంక ఇప్పుడు ఇలా ఇచ్చుకున్నాం అనుకో పదునుగా ఉంటుంది. అంటే మొక్క మొదలు తడిగా చూడండి, సాయిల్ ఇట్లా మెత్తగా గుల్లగా ఉంటుంది కాబట్టి సాయిల్లో కలిసిపోతుంది. ఇక్కడ కూడా ఒక చామంతి మొక్క ఉంది, ఇందులో పెట్టాను. ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు చామంతుల సీజన్ కాబట్టి వీటి కోసం చేశాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవి కూడా మొగ్గ దశలో ఉన్నాయి. ఇంక ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంక ఇవి కూడా ఇక్కడ నల్ల పెయిన్ వచ్చింది చూడండి. ఈ మధ్య మబ్బులు వర్షాలు ఉన్నాయి కదా, ఇంకా నెక్స్ట్ దీనికి నల్ల పెయిన్ కూడా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. బూడిద చల్లామనుకో ఈ నల్ల పెయిన్ కూడా పోతుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి చిక్కుడు మొక్కకు ఈ నల్ల పెయిన్ అనేది వచ్చింది. దివాళీ అప్పటి నుంచి బాగా మబ్బులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడు వస్తుంది ఇది ఎక్కువగా. చూడండి దీనికి కూడా పట్టింది. అదే చిక్కుడు మొక్కకి 2 కలిపి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక 5-6 దగ్గరలో అయితే పెట్టాను. ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడ చామంతి కొమ్మలు అయితే నాటాను. ఇవన్నీ కొమ్మల ద్వారా పెట్టినవే. ఇది బంతి మొక్కని పెట్టాను కానీ ఇది కొంచెం బతికేలా లేదు. చామంతి మొక్కని మంచిగా కేర్ చేద్దాం. ఇందులో ఇప్పుడు ఇచ్చాను కదా, కొన్ని వాటర్ చాలు, కొన్ని అసలు అంటే కొంచెం అది వాటర్లో కలిసిందనుకో గాలికి కూడా బయటికి వెళ్ళకుండా ఉంటుంది. కొంచెం మొక్క అబ్జర్వ్ చేసుకుని అంతే. ఈ వాటర్ కూడా నార్మల్ వాటర్ ఏం కాదు, ఇది బనానా ఫర్టిలైజర్ వాటరు. నిన్న వర్షం వచ్చింది, కలిపి పెట్టాను అనమాట. ఇలా అయిపోయినాయి. ఇలా ఇస్తున్నాను. చామంతి సీజన్లో చామంతులకు ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఇవి. ఎందుకంటే ఎక్కువ పోషకాలు ఇవ్వకపోతే ఇక్కడిక్కడే నల్లబడి పువ్వు అనేది సరిగా పూయదు. అందుకని చెప్పేసి ఇంకా నాకు పువ్వులు ఇంపార్టెంట్, గార్డెన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాను.
ఇక్కడ మొన్న చెప్పాను కదా ఇక్కడ చిచ్చుబుడ్డి బ్లాస్ట్ అయిందని, అందుకే వాటర్లో చేయబెట్టకుండా ఇలా అయితే ఈ పౌడర్ రూపంలో ఇవైతే ఇచ్చాను. చూసారు కదా మొగ్గలు కూడా చాలా వస్తున్నాయి, చాలా వస్తుంది. ఇంకా మేము ఊరు ఒక 10 days వెళ్ళాం కదా, అప్పుడు ఇంకా మొగ్గలు చిన్నవి ఇవి కొమ్మలు పెట్టినప్పుడు కూడా మీకు చూపించాను కదా, ఇంత చిన్నవైన మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇవి కొమ్మలు, ఓన్లీ కొమ్మలు పెట్టాను. ఇది ఎందుకంటే అటు ఇటు జరుపుతుంటే ఇక్కడ కొమ్మలు ఇరిగిపోయినాయి. కొన్నేమో వేర్లతో పెట్టాను, కొన్నేమో కొమ్మలు పెట్టాను. చూసారు కదా ఎన్నిగా. అప్పుడు ఊరి పోయినప్పుడు ఏంటంటే వాటర్ ప్రాపర్గా లేకపోయింది అనుకో, ఇది చిన్న కుండీనే కదా, అందరు పెద్ద పెద్ద వాటికైతేను ఓకే వర్షం 2-3 days లేట్ అయినా పూస్తాయి. ఈ చిన్న వాటిలోకి సాయిల్ తడిగా ఉందా పొడిగా ఉందని చూసుకొని ప్రాపర్గా ఇస్తేనే ఇవ్వకపోవడం వల్ల ఇగో ఇవన్నీ ఎండిపోయినాయి చూడండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్ ఇదంతా తీసేసిన కదా, నీళ్ళు సరిగా అందక అట్లా అయిపోయింది. లేకపోతే ఇప్పటికల్లా ఫుల్ పూసేవి తెలుసా. కొంచెం నీళ్ళు అందకపోయినప్పుడు ఇవి వడలిపోయి మళ్ళీ నీళ్ళు ఇచ్చినప్పుడు ఇవంతా సెట్ అయ్యి మంచిగా నిగనిగా అనడానికి టైం పట్టింది. అదే ఎప్పటికప్పుడు ప్రాపర్గా నీళ్ళు అందుంటే ఇప్పటికల్లా ఫుల్ పూసేవి. అసలు మంచిగానే వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే మన గార్డెన్లో పువ్వులకైతే ఏం లోటు లేదు. చూసారు కదా ఎంత గుత్తులుగా వచ్చినాయో పువ్వులైతే. ఇవన్నీ ఇవ్వడం వల్ల పువ్వులు ఎలా వచ్చారో స్టార్టింగ్లో చూపించాను కదా. తప్పకుండా ఈ 3 కలిపి పౌడర్ రూపంలో మీ చామంతి మొక్కకు, ఏ ఇతర మొక్కలకైనా ఇవ్వండి. ఇప్పుడు చామంతి సీజన్ కాబట్టి వాటికి చూపించాను. ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో బెల్లం కూడా ఈక్వల్గా కలుపుకున్నా ఏం పర్వాలేదు. మీ దగ్గర ఎక్కువ అంటే పౌడర్ చేసి ఈక్వల్గా కూడా 2 tablespoon కూడా బెల్లం యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర బనానా వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి నేను 1 tablespoon మాత్రమే బెల్లం యాడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. 100% మీ చామంతి మొక్కలకు, గులాబీ మొక్కలకు, మందార మొక్కలకు, ఏ వెజిటేబుల్ మొక్కలకైనా ఇచ్చి చూడండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్క మొక్కకి 2 tablespoon ఇవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.